ఫామ్ హౌస్లో ఉంటేనే పాలనపై పట్టు వచ్చినట్ట అని ఆయన ప్రశ్నించారు. మీ లెక్క ప్రజల సొమ్మును పంచుకు తింటే పట్టు వచ్చినట్ట, సెక్రటరియట్కు రాకుండా ఫామ్ హౌస్లో పండుకుంటే పట్టు వచ్చినట్ట అని కేటీఆర్పై ఫైర్ అయ్యారు. రోజుకు 18 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. ఏమి తెలియకుంటేనే మేము ఇంతవరకు వచ్చినామనుకుంటున్నారా? మీ లెక్క గడిల్లో పెరగకపోవచ్చు. నల్లమల్ల అడవుల్లో పెరిగిన మనుషులు ఎట్లుంటారో మానవ మృగాలు ఎట్లుంటాయో చూసినా మాకు మానవత్వం ఉంది, మీకు లేదు. మాకు విఘ్నత ఉంది, మీకు లేదు. విఘ్నత లేకుండా వ్యవహరించారు కాబట్టి మీరు ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితుల్లో ఫామ్ హౌస్కు పరిమితమయ్యారని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం పట్టించారు. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో గత 10 ఏళ్లుగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నిర్వహించిన పరీక్షలు ఎన్ని, ఫలితాలు విడుదల కాకుండా కోర్టు చిక్కుముళ్ళు ఉన్నవన్నీ, ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లో ప్రత్యక్షమైనవి ఎన్ని అనే వివరాలు తెప్పించుకుంటున్నా. వాటి చిక్కుముళ్ళు విప్పి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. మొత్తం మీద మేము మంచి చేస్తున్నాం, మీరు ఏలేరు కాబట్టే అక్కడ ఫామ్ హౌస్ పంపించారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. ఇక ఇవాటి నుంచి 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరికీ ఆల్ ది బెస్ట్. పిల్లలకి ఆల్ ది బెస్ట్, అంటే 10వ తరగతి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్, వాళ్ళ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. హాజరు కానున్న 5 లక్షల మంది స్టూడెంట్స్ 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చినట్ట. 2650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. వచ్చే నెల 4న ఈ పరీక్షలు ముగుస్తాయంట. అప్పటి వరకు కొనసాగుతాయి. ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 30 మంది మావోయిస్టులు మృతి. ఇక బీజాపూర్లో 26 మంది, కాంకేర్ జిల్లాలో 4. ఎదురుకాల్పుల్లో డిఆర్జీ జవాన్ కూడా చనిపోయినట్ట పాపం. ఎన్కౌంటర్ స్పాట్ నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం. దండకారణ్యంలో కొనసాగుతున్న కూంబింగ్ 3 నెలల్లో 105 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాలో గురువారం జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక ఎన్కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ చెప్పిండట. మొత్తం మీద అసలు యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది మావోయిస్టులను ఏరివేత కార్యక్రమం అనేటువంటి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం మార్చి 31 కల్లా 100% నక్సల్స్ రహిత దేశంగా, మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దుతాం ఈ భారతదేశాన్ని చెప్తా ఉన్నాడు. అందులో భాగంగా మొత్తం కూడా కూంబింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు. రకరకాలుగా మొత్తం కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి మావోయిస్టులకు అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజా జీవితంలోకి వస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా, మాపై ద్వేషం పెంచి ఆశలు రేపడంతోనే ఓడిపోయామని చెప్పేసి కేటీఆర్ అంటుండు. రైతు బంధు డబ్బులు ఢిల్లీకి పోతున్నాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో రేవంత్ ఇద్దరు ఒకటే. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని కామెంటు. సూర్యాపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో నిన్న కేటీ రామారావు మాట్లాడిండు. అసూయ, ద్వేషం, ఆశ ఈ 3 అంశాలే బీఆర్ఎస్ ఓటమికి కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏతుల వెంకటరెడ్డి, కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రజలకు ఆశ పెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. కుటుంబం కోసం రాష్ట్రం తెచ్చుకున్నారంటూ ప్రజల్లో తమపై ద్వేషం పెంచేలా ప్రచారం చేయడంతోనే ఓడిపోయామని చెప్పేసి కేటీఆర్ ఆరోపించిందట. ఏమైందంట అసలు యాక్చువల్గా అసూయ, ద్వేషం, ఆశతోటే బీఆర్ఎస్ పోయిందంట. వీళ్ళు మంచి పనే చేసిరు. అందరికీ రోజు కలిసేది కేటీ రామారావు ఉన్నాడు కదా, రోజు రండి మీకు ఏం సమస్య ఉన్నదని ఈయన కలిసేది. ఇక కాకనైతే మొత్తం పబ్లిక్లోనే, పండుకునేది పబ్లిక్లోనే, ఉండేది పబ్లిక్లోనే, నిలబడేది పబ్లిక్లోనే, ఇక ఎగిరేది పబ్లిక్లోనే, దుంకేది పబ్లిక్లోనే, మొత్తం పబ్లిక్లోనే ఉంటుండే. ఆయన ఎప్పుడు కూడా ఫామ్ హౌస్లో కానీ లేకపోతే ఇక్కడ ఏది ప్రగతి భవన్ ఉండేగా, ఇప్పుడు ప్రజాభవన్ అయింది కానీ అప్పుడు ప్రగతి భవన్ ఉండేగా, ఆ ప్రగతి భవన్లో పోతుండే. ఎప్పుడు ప్రజలు రర్రి మీకు ఏం సమస్యలు ఉన్నాయి, ఏం కథ, మీ బాధలు ఏంది, కష్టాలు ఏంది అది తెలుసుకునేది. ఎంత అహంకారం ఉండే. ఈ అహంకారమే కదా మిమ్మల్ని దింపేసింది. ఆ అహంకారమే కదా మొత్తం కూడా, అంటే మేమే ఇక మొత్తం మా అంత మునగాలే లేరు అని చెప్పేసి 2 సార్లు. ఒకసారి అయితే సరే ఫస్ట్ ప్రజలు ఏమనుకున్నారంటే ఫస్ట్ టైం కదా, కొత్త రాష్ట్రం కదా, కాబట్టి దాన్ని చక్కబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఫస్ట్ టైం అనుకొని సెకండ్ టైం ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏం చేయాలి, అరే రెండోసారి మాకు అవకాశం ఇచ్చిండ్రు, మంచిగా రాష్ట్రాన్ని మంచిగా తీర్చిదిద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం, పబ్లిక్లకు అందుబాటులో ఉందామని చెప్పేసి అనుకోవాలి. కానీ ఏం చేసిండ్రు,
గద్దరు వస్తే 3 గంటలు నిలబెడితే తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులకే మీ అపాయింట్మెంట్ దొరకదా. ఇటువంటి పరిస్థితులల్లో అహంకారంతో దాంతో పోయింది కదా మొత్తం కూడా. అప్పుడు ఉన్నటువంటి అధికారం ఎట్లా పోయింది? ఇప్పుడేమో మళ్ళా మీరే అన్యాయం చేసిరు, మీకు ఆశ పెట్టిరు, ఇవన్నీ మూడు మాటలు చెప్తున్నారు. ఆశ, అసూయ, ద్వేషం, మన్ను, మషాడం అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇక ఛాతిపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదంట. ఏదో పరిశాన్ ఉన్నది లెక్క. కోర్టులు కూడా అట్లా న్యాయమూర్తులు కొంతమంది ఎట్లుంటారో ఏం కథనో అర్థమవుతలేదు. ఇటువంటి తీర్పులు ఇస్తే ఏమవుతుంది? ఛాతిపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదు. మరి ఏందో ఇక. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తీర్పు వెలువరించిన జడ్జిపై దేశవ్యాప్తంగా విమర్శలు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి ఇందిరా జయసింగ్ అంటా ఉన్నారు. ఇట్లున్నది కథ. ఛాతిపై చేస్తే ఏం కాదంట, గుంజినాయం కాదంటే ఏం కాదంట. ఇక డ్రెస్సులు ఇవేం కాదంటే రేప్ అటెంప్ట్ కాదంట ఇది. ఇక భార్య ఫోన్ చూస్తుందని విడాకులు ఇవ్వలేమని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఆయన ఫోన్ వీడియోలు చూస్తాడట. ఇక ఏమంటారు వాటిని మళ్ళీ ఓ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. ఇటువంటి తీర్పులు వస్తున్నాయి. కొన్ని దురదృష్టకరం. కొన్ని మంచి తీర్పులు ఇస్తారు, మంచి జడ్జిలు ఉన్నారు. అది దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది వల్ల ఇప్పుడు మొత్తం వ్యవస్థని నాశనం అవుతుంది కదా. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత. ఇక కేసు నమోదుకు సరైన కారణాలు లేవన్న హైకోర్టు. కొనసాగిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అని చెప్పేసి వెల్లడించిందట. హరీష్ రావుకు మొత్తం అందరు ఫ్రీ అయిపోతున్నారు ఇక మెల్లమెల్లగా. లెక్క ఫోన్ ట్యాపింగ్ ఏం చేయలేదట. ఇక అట్లా అవుతుందన్నట్టు లెక్క. నాకు ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి అప్పుడు సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ అంటే నా పైన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పేసి చక్రధర్ గౌడ్ ఆయన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిండు. ఇది లెక్క అయింది. ఇక ఇవాళ రేపు వడగండ్ల వానలు ఉంటాయంట. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడే ఛాన్స్ ఉన్నది. ఈ 3 రోజులు 2-3 డిగ్రీల మేర టెంపరేచర్లు తగ్గుతాయంట. కొంతవరకు ఎండ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుందంట. అది ఉత్తర తెలంగాణలో కొంతవరకు ఎక్కువ ఉన్నట్టుందంటే కొంతవరకు తగ్గుతుంది. ఇక ఎండలు కొంచెం 40 డిగ్రీలు ఉంది కదా, 40 డిగ్రీల నుంచి ఇంకొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఉదయం 10 జిల్లాలకు గురువారం 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో శనివారంలో వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అయితే వడగండ్లు పడే ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు శనివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, తర్వాత మహబూబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందట. ఇక జర చల్లగా అవుతుందంట. కానీ చల్లగైనా కానీ ఇది ఏంటంటే ఇప్పుడు పంటలు ఒకవేళ కొన్ని పంటలు కొన్ని దగ్గరలో కోతకొచ్చే పరిస్థితి ఉన్నది. అంటే కంకులు కొంతవరకు ఈ నీళ్ళు ఇడిచిపెడతారు కదా, అటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వడగండ్ల వాన పడితే ఏమవుతుంది, ఇవన్నీ అవి పడతాయి పైనుంచి. ఈ వడగండ్లు వాడడంతో ఏమవుతుందంటే ఉన్నాయి రాలిపోతాయి, ఈ మామిడి పిందెలు రాలిపోతాయి, రకరకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మరి ఉన్నది ఏదైతే చెడగొట్ల వాన అంటారు దీన్ని ఊర్లల్లో. ఇక తీర్మార్ చూసుకుంటే బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేసిన సినీ నటుడిపై కేసులు అని చెప్పేసి చూస్తున్నారు. కేసులు నమోదవుతున్నాయంట. ఇలా పైన 25 మంది పైన వీళ్ళపైన కేసులు నమోదైనాయి ఆల్రెడీ. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి రండి అన్న. తెలంగాణ రజక సంఘం నుంచి వచ్చేసిండ్రు. మొత్తం మీద ఇక్కడ కొంతమంది చెప్పండి, ఎవరు మాట్లాడతారు? చెప్పండి. రెండోసారి తీన్మార్ మగన్న గారు ఎమ్మెల్సీ గారు మాకు అవకాశం ఇచ్చి మరి మాట్లాడిస్తున్నందుకు క్యూ న్యూస్లో ముఖ్యంగా ఆ టీంకి, అన్నకు, సుదర్శన్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రజకులు వృత్తి చేసుకొని అనేక సంఘటనలు, స్త్రీలపైన హత్యలు, అత్యాచారాలు, కుల బహిష్కరణలు జరుగుతున్నటువంటి సంఘటనలు మనము చూస్తూనే ఉన్నాం. కాబట్టి మేము 75 సంవత్సరాల నుండి భారతదేశ స్వతంత్రం నుంచి మొన్న స్వతంత్ర తెలంగాణ కోసం నుంచి మగదశ ఉద్యమం నుంచి మేము కొట్లాడుతున్నది ఒకటి
మరి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని. ఈ దేశంలో ఒకే కులవృత్తి చేస్తున్న ఏకైక కులం రజకులు. మరి ఆ రజకులకు భిన్న రిజర్వేషన్ ఉండడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఆర్థిక రాజకీయ అసమానతలు తలెత్తుతున్న సందర్భంలో మరి రజకులని మిగతా 11 రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులు చాలా దీనహీన స్థితిలో బతుకుతున్న సందర్భంగా మరి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారు కూడా 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా మరి ఉండడం సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మరి ఎందుకు వారు అసెంబ్లీలో మరి తీర్మానం చేసి కేంద్రానికి పంపించట్లేదు? కేంద్రం బీజేపీ ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది. మేము ఆర్ఎస్ఎస్ని కూడా కలవడం జరిగింది, వారు కూడా చాలా సానుకూలంగా ఉంటారు. రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలు అంతేనా? 19 రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నారు. 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. 18 రాష్ట్రాలలో. కాబట్టి మేమేమంటున్నామంటే మాకు చిరకాల వాంఛ, మా న్యాయమైనటువంటి కోరిక ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం ద్వారా మేము తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తామని. ఎందుకంటే బీజేపీ మేనిఫెస్టో 2018 కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు ఎన్బీఎస్ఎస్ ప్రభాకర్ గారు మేనిఫెస్టో చైర్మన్ ఉన్నప్పుడు మరి వారు రజకులను మా ప్రభుత్వం కానీ వస్తే రజకులను ఎస్సీ జాబితాగా చేరుస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, అటు చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ బీజేపీ మేనిఫెస్టో, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రాహుల్ గాంధీ గారు, ఈ విధంగా అనేకమైన ముఖ్య నాయకులు, ముఖ్య పార్టీలు, ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మరి సంఘాలు కూడా వారు సానుకూలంగా స్పందించడం. మహానాడు చెన్నయ్య గారు కావచ్చు, లేకపోతే మందకృష్ణ మాదిగన్న కావచ్చు, పిడమర్తి రవణ కావచ్చు, వంగపల్లి సీనన్న కావచ్చు, ఈ విధంగా అందరూ మరి రజకులు న్యాయబద్ధమైనటువంటి అంటే ఒకవేళ రిజర్వేషన్ మార్చడం ద్వారా బీసీఏ నుంచి ఎస్సీ మార్చడం ద్వారా ఏం మంచి జరుగుతుంది? మెయిన్గా ఉద్యోగాలు అవకాశాలు, రెండోది రాజకీయంగా. ఇప్పుడు 17 సీట్లు ఏవైతే ఉండో దాంట్లో మేము పోటీ చేసే అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఎదుగుతూనే అల్టిమేట్ రాజకీయం ఎదుగుతూనే బీసీలకి రాజ్యాధికారం కావాలి, బీసీలకు కూడా వాటా కావాలని కొట్లాడితే ఎట్లుంటుంది? ఓకే, బీసీలో కోరడం మంచిదే. ఓకే, మేము ఎక్కడున్నా కానీ వాటా వస్తే సరిపోతుంది కదా లెక్క. ఇప్పుడు ఎస్సీలో మాకు చాలా అవకాశాలు ఉంటాయి, ఎస్సీలో చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా మేము, ఎందుకంటే ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాల్లో కూడా చాలా సామాజిక వర్గాలకు అట్రాసిటీ, స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలకు, అన్యాయాలకు అది ఏ కులం పైన ఉన్నా కానీ అట్రాసిటీ పెట్టాలని ఒకటి తీసుకొస్తే ఎట్లుంటుంది? కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఎవరికైనా ఆత్మగౌరవమే కదా, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మనము సాకులోడానికి తిట్టినా తప్పే అవుతుంది, తర్వాత ఇప్పుడు వేరే క్యాస్ట్ని పెట్టి తిట్టినా కానీ తప్పే అవుతుంది. ఎవరికైనా ఆత్మగౌరవం అదంతా ఉంటుంది లెక్క. ఒకరిని విడితే తప్పు ఎట్లయితుంది, ఒకరిని తిడితే ఉప్పు ఎట్లయితుంది. కాబట్టి అందరికీ ఇప్పుడు అట్రాసిటీ ఉండాలనేటువంటి డిమాండ్ తీసుకొస్తే చాలా మంచి డిమాండ్. వాస్తవం అది. అన్ని కులాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఉన్న ప్రతి కులానికి అట్రాసిటీ తీసుకురావడం అనేది న్యాయబద్ధమైనటువంటి కోరికనే. కానీ మేము బీసీలో ఉంటే బీసీలో ఉన్నటువంటి కొన్ని బీసీ వర్గాలతో మేము పోటీ పడలేకపోతున్నాం. కాబట్టి మాకు ఎస్సీ జాబితాకు చేరిస్తే మా సంఖ్యాభాగం కూడా పెరుగుతుంది అక్కడ. సో రెండో సీట్లు కూడా పెరుగుతాయి. ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయి. మేము వాళ్ళతో పోటీ పడగలం, కాస్త కూస్త వాళ్ళతో మేము పోటీ పడగలం. మా జనాభా కూడా పెరుగుతుంది. కాబట్టి ఎందుకంటే 18 రాష్ట్రాలు ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఒకే వృత్తి చేస్తున్నాం మేము, దేశం మొత్తము ఒకే వృత్తి చేస్తున్నాం. ఈ దేశంలో ఒకే వృత్తి చేసే కులం ఏది లేదు, ఒక రజకులు తప్ప. కాబట్టి అక్కడనేమో నార్త్ ఇండియాలో రజకులు ఎస్సీలుగా ఉండడం, సౌత్ ఇండియాలో రజకులు బీసీలుగా ఉండడం కొంత అన్యాయమైనటువంటి ఈ రాజ్యాంగం. మరి దాన్ని సవరించి రాజ్యాంగ ఫలాలు మనకు అంతలేవు. రెండోది సవరించి మాకు ఖచ్చితంగా ఆ రోజు ఇందిరాగాంధీ 1984-56 ఆర్డినెన్స్ ఏ విధంగా తీసుకొచ్చిందో బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని తీసుకొస్తే బాగుంటుందని మేము మరి ఈ సందర్భంగా గట్టి డిమాండ్ ఇస్తున్నా. మరి కరెంట్ బిల్ ఏమైనా ఇస్తున్నదా? కరెంట్ బిల్ మొన్ననే బీసీ మంత్రిని కలిసాం. సో అనేక దగ్గర మరి బిల్లులు కట్టమని చెప్పి మా మీద విద్యుత్ అధికారులు కూడా ఒత్తిడి చేస్తున్నారు. దోబిఘాట్లు అంటే మరమ్మతులు చేయడానికి బడ్జెట్ చెప్తున్నారు. మాకు అసలు బడ్జెట్ కేటాయించట్లేదు. 150 కోట్లు కేటాయించారు లాస్ట్ బడ్జెట్. దాన్ని అసలు విడుదల కూడా చేయలేదు. ఇప్పటికీ బకాయిలు అట్లే ఉన్నాయి. అది బీసీ మంత్రిని కూడా కలిసినాం. మేము బీసీ మంత్రిని కూడా కలిసి చెప్పడం కూడా జరిగింది. 250 యూనిట్లు కూడా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా చేయాలని మొన్న మంత్రి గారు కలిసి మెమరాండం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ అసెంబ్లీ అయినాక నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మొత్తం మీద ఎస్సీలలో కలపాలనేది డిమాండ్. ఓకేనా? సో క్యూ న్యూస్ ద్వారా మాకు రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి ఈ క్యూ న్యూస్ బృందానికి మెయిన్గా సుదర్శనకి, అదేవిధంగా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. కలిసి పనిచేద్దాం. కూర్చో. మీరు అడగంగానే ఇచ్చినందుకు ధన్యవాదాలు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.